సో ఈ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ పేమెంట్ ప్రూఫ్ చూడండి. సో ఈ వెబ్సైట్లో మనం ఏం చేసి సంపాదిస్తాము అంటే ఇన్స్టాగ్రామ్లో ఉన్న పోస్ట్లు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫోటోలు వీడియోస్ ఉంటాయి కదా, వాటికి లైక్స్ చేస్తూ షేర్ చేస్తూ కమెంట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాం అనమాట. నాట్ జస్ట్ ఇన్స్టాగ్రామ్ గైస్, మళ్ళీ ఇంకో ప్రాసెస్ కూడా ఉందన్నమాట. యూట్యూబ్లో వీడియోస్ వాచ్ చేయడం, యూట్యూబ్లో వీడియోస్ కూడా వాచ్ చేస్తూ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సో ఇవన్నీ చెప్తే నమ్మరు అని చెప్పేసి ముందే పేమెంట్ ప్రూఫ్ అయితే చూపించా. సో ఆ పేమెంట్ ప్రూఫ్లో మీరు బాగా గమనిస్తే ఈ ఇయరే విత్డ్రావల్ కూడా అయింది 2022. సో ఈ వీడియోలో మీకు ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకుని ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి, కథ ఏంది, విషయం ఏంది అని చెప్పేసి చెప్తానమాట. అండ్ ఈ వీడియో చూపించబోయే వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ వెబ్సైట్, గో ఆన్ లాగిన్ ఇట్. అండ్ నా సజెషన్ అయితే గో ఆన్ లాగిన్ ఇన్ దిస్ వెబ్సైట్ గైస్. ఎందుకంటే మీరు సంపాదించడం చాలా ఈజీ అనమాట. ఎవడు ఇస్తున్నాడు భయ్యా ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ లైక్ చేసి వీడియోస్ చూసి అండ్ యూనో 2 ఫొటోస్ మధ్య ఉన్న డిఫరెన్స్ కనిపెడితే ఎవడిస్తాడు డబ్బులు, ఎవడిస్తాడు? కానీ ఈ వెబ్సైట్ వాడు ఇస్తున్నాడు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మీ వెబ్సైట్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి మైక్రో వర్కర్స్ అనమాట. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఆ లింక్ని క్లిక్ చేయగానే మీరు ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్కి అయితే వస్తారనమాట. సో దీంట్లో మనకి ఏంటి అంటే మన వెబ్సైట్ అనమాట ఇది. సో మన వెబ్సైట్ కాదు, మనం వర్క్ చేయాల్సిన వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో ఏంటి అంటే ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో రిజిస్టర్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి వస్తుంది అనమాట. సో వన్స్ అలా రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇట్లాంటివన్నీ అడుగుతుంది అనమాట. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఎక్సెట్రా 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 అని చెప్పేసి. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి చూడండి జెండర్, కంపెనీ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఈ జెండర్, కంపెనీ అనేది ఆప్షనల్గా వదిలేయండి. సో దాంట్లో మనం లాగిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అవి మనం ఇవ్వాల్సిన పని కూడా లేదు కాబట్టి దాన్ని లైట్ తీసుకోండి, ఓకేనా. సో లైట్ తీసుకొని మిగతావన్నీ ఫిల్ చేయాలన్నమాట. మిగతా మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. దాని తర్వాత మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చూడండి కింద లాస్ట్లో అన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద లాస్ట్లో ఏంటి అంటే ఎంప్లాయర్ సబ్స్క్రిప్షన్ దగ్గర న్యూస్ లెటరు, ఏపీఐ అప్డేట్స్, న్యూస్ లెటరు, ఫ్యూచర్ టాస్క్, ఇట్లా చాలా అయితే కనిపిస్తాయి. మనకు అవన్నీ అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ యాక్సెప్ట్ చేసి లాగిన్ అవుతున్నా అని చెప్పి ఒక ఆప్షన్ మాత్రమే అవసరం అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సెలెక్ట్ చేసి సబ్మిట్ అని పైన క్లిక్ చేయగానే మన ఈమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది అనమాట. మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చుంటారో ఆ ఈమెయిల్కి వెరిఫికేషన్ లింక్ అనేది వస్తుంది అనమాట. సో ఆ లింక్ అనేది మీరు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇట్లాంటి ఒక ఇమేజ్ అనేది వస్తుంది. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసి. కంగ్రాట్స్ గైస్, మీరు సక్సెస్ఫుల్గా మైక్రో వర్కర్స్లోకి అయితే లాగిన్ అయిపోయారు. అండ్ ఇక్కడ నుంచి మీరు మనీ అయితే సంపాదించడం స్టార్ట్ చేయొచ్చు. ఏంటి ఇన్స్టాగ్రామ్ పోస్టులకి. ఐ అండర్స్టాండ్, మళ్ళీ సాగదీన్. అండ్ లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది అనమాట ఫస్ట్లోనే. సో ఈ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం. పైన ఇవి కనిపిస్తున్నాయి కదా, జాబ్స్, హై పేయింగ్ జాబ్స్, టాస్క్ ఐ ఫినిష్డ్, క్యాంపెయిన్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా థింగ్స్ అనేవి. వీటితో ఏం మనకి అవసరం లేదు. వీటితో మనం అంత పని చేయాల్సిన పని అయితే ఉండదన్నమాట. మనకి కావాల్సిందంతా ఏంటి అంటే కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, మోస్ట్ పేయింగ్, లేటెస్ట్, బెస్ట్ రేటింగ్, టైమ్ టు రేట్ అని చెప్పేసి వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మోస్ట్ పేయింగ్ అనమాట. మోస్ట్ పేయింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ పేమెంట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ సెక్షన్లో. ఆ పేమెంట్ అనే సెక్షన్లో ఏవైతే ఎక్కువ పేమెంట్ చేస్తున్నాయో అంటే హైయెస్ట్ పేమెంట్ ఏవైతే ఇస్తున్నాయో అవి మాత్రమే కనిపిస్తాయి అన్నమాట దీంట్లో. సో ఇక్కడ చూడండి మోస్ట్ పేయింగ్ అనే దాంట్లోకి తీసుకొని వెళ్తే చూడండి స్టార్టింగ్ మనకి 1.50 cents అనేవి ఉందన్నమాట. 1.50 cents అంటే $1.50 అంటే 80.80 రూపీస్ పైన సంపాదించుకోవచ్చు అనమాట ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే, ఒక్క టాస్క్ కంప్లీట్ చేస్తే. సో ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి చూడండి మొబైల్ యాప్ డౌన్లోడ్ ప్లస్ ఇన్స్టాల్ ప్లస్ సైన్అప్ ప్లస్ వీడియో అప్లోడ్ ప్రూఫ్. అంటే వీడిచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకొని సైన్అప్ అయ్యి దాన్ని ఆ ప్రాసెస్ని వీడియోలో అప్లోడ్ చేయాలంటున్నాడు నాకు. సో అట్లా అప్లోడ్ చేసిన దానికి వీడియో ఎంత ఇస్తున్నాడు అంటే 1.50 cents అనేది ఇస్తున్నాడు అనమాట. సో ఇట్లా చాలా అయితే ఉంటాయన్నమాట ఈ మోస్ట్ హైయెస్ట్ పేయింగ్ జాబ్స్లో. అండ్ దాని తర్వాత వచ్చేసి లేటెస్ట్ అనమాట. లేటెస్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడే కొత్తగా వచ్చిన వర్క్స్ అనమాట. సో ఇప్పుడే వచ్చిన వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ ఫ్రమ్ ఎన్ ఇమేజ్, ఒక ఇమేజ్ నుంచి డేటాను ఎంట్రీ చేస్తే వాడు ఇచ్చే అమౌంట్ అనమాట ఇది 0.03 cents అనేది. సో దట్స్ లోయెస్ట్ అమౌంటే, కాకపోతే లేటెస్ట్ వర్క్ కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, మీరు సంపాదించుకోవచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి బెస్ట్ రేటింగ్ అనమాట. సో ఈ రేటింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే వీడు మనం కంప్లీట్ చేసిన వర్క్కి అమౌంట్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నాడా ఇవ్వట్లేదా అని చెప్పేసి ఈ రేటింగ్ అనమాట. అండ్ ఈ రేటింగ్ వల్ల యూజ్ ఏమవుతుంది అంటే
యూనో మీరు ఈ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు అమౌంట్ వస్తుంది అండ్ మీకు బ్రెయిన్లో ఒక ఫీడ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు తక్కువ రేటింగ్ ఉన్నది తీసుకున్నారనుకోండి తక్కువ అమౌంట్ అనేది వస్తుంది, ఎక్కువ రేటింగ్ ఉన్న అమౌంట్ తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా మీరు దాంట్లో వర్క్ చేస్తే ఆ అమౌంట్ వస్తుంది అని చెప్పి మీకు ఐడియా అయితే ఉంటుంది అనమాట. ఈ రేటింగ్ని మీరు ఎక్కడ చూసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, సక్సెస్ అని చెప్పేసి ఉంది కదా, సక్సెస్ పర్సంటేజ్ అని చెప్పి, ఈ సక్సెస్ పర్సంటేజ్ దగ్గర చూసుకుంటాం అనమాట. ఇప్పుడు బెస్ట్ రేటింగ్ కాకుండా లేటెస్ట్లోకి వెళ్ళి చూపిస్తా. ఈ సక్సెస్ రేట్ అనేది వేరేలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి సక్సెస్ ఎన్ఏ అని చెప్పేసి ఉంది, 100% అని ఉంది, ఇట్లుంటుంది అనమాట. అదే ఇప్పుడు బెస్ట్ రేటింగ్లోకి వెళ్ళారనుకోండి ప్రతి ఒక్కటి స్టార్టింగ్లోనే 100 అని చెప్పేసి ఉంటుంది అనమాట. చూడండి 100. ఈ 100 ఉండడం వల్ల యూజ్ ఏంటి అంటే మీరు వర్క్ చేసిన దానికి ఖచ్చితంగా వీడు అమౌంట్ ఇస్తాడు అని మీనింగ్ అనమాట. ఓకేనా? యా, ఓకే. అండ్ దాని తర్వాత వచ్చేసి టైం టు రేట్ అనేది ఏంటి అంటే మీరు వర్క్ చేస్తారు, కంప్లీట్ చేస్తారు, కరెక్ట్, బాగానే ఉంది. కంప్లీట్ చేసిన తర్వాత వీడు అమౌంట్ అనేది ఎంత ఫాస్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ టైం టు రేట్ అనమాట. ఈ టైం టు రేట్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ అడ్వాంటేజ్ అనమాట. సో టైం టు రేట్ అంటే ఇప్పుడు 7 అని ఉందనుకోండి, 7 hours అవ్వచ్చు, 7 days అవ్వచ్చు, మనం చెప్పలేం, యూనో. సో దానివల్ల ఏంటి అంటే హైయెస్ట్ టైం రేట్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోమన్నమాట. సో నేను ఒక స్ట్రాటజీ చెప్తాను కదా, ఆ స్ట్రాటజీ ఏంటి అంటే మనం ఏ టాస్క్లు అయితే సెలెక్ట్ చేసుకుంటామో వాటికి తక్కువ రేటింగ్ ఉంటుంది, హైయెస్ట్ పేయింగ్ ఉంటుంది అండ్ హైయెస్ట్ సక్సెస్ రేట్ కూడా ఉంటుంది అనమాట. ఈ 3 categories కంబైన్ చేసుకొని మనం ఒక వర్క్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో మనం దేంట్లో చూస్తాము అంటే మోస్ట్ పేయింగ్లోకి వెళ్తాం అనమాట. ఈ మోస్ట్ పేయింగ్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనము బెస్ట్ ఏది చూస్తామన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఈ రేట్, ఇది చూడండి 1 TTR అంటే టైం టు రేట్ 1లోనే ఉంది. దాని తర్వాత వచ్చేసి సక్సెస్ రేట్ 100% ఉంది. వీడిచ్చే అమౌంట్ చూడండి 0.55. సో ఈ వర్క్ మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఈ వర్క్ని చూస్ చేసుకోవడానికి ముందు ఇక్కడ మనం చూస్తామన్నమాట డన్. ఈ డన్ అనేది ఏంటి అంటే ఎంతమంది కంప్లీట్ చేశాడు అంటే లైక్ ఎన్ని కంప్లీట్ చేయాలి, ఆ కంప్లీషన్కి ఎంతమంది కంప్లీట్ చేశారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి 872 మనం వాళ్ళు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు అనమాట. 872 ఆఫర్స్కి గాను 822 ఆఫర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనకి ఎన్ని మిగిలినాయి, 872 - 822 మీకు సబ్స్క్రైబ్ చేస్తే ఎంతైతే ఉన్నాయో అన్ని ఆఫర్స్ మిగిలి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం పోయి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రౌజర్ టెస్టింగ్ ఇన్స్టాగ్రామ్ ఆన్ క్రోమ్లో ఇన్స్టాగ్రామ్ని టెస్ట్ చేసినందుకు వీడు అమౌంట్ అయితే ఇస్తున్నాడు అనమాట. సో ఇట్లాగా ఇదే కాదు ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ. యా, ఇది చూడండి TTR ఇక్కడ చూడండి 7 అనేది ఉంది. 7 ఉంది కాబట్టి ఇట్స్ అండ్ వీ డోంట్ చూస్ దట్, రైట్. సో మనం దాని జోలికి వెళ్దాం. 7 కాకుండా 1 అనేది ఏదైతే ఉందో దాన్ని చూస్తాం అనమాట. ఇక్కడ చూడండి 1 సక్సెస్ రేటు 100 ఉంది అండ్ వచ్చే అమౌంట్ 0.01. దానికి మనం చేయాల్సిన పని ఏంటి, ఫాలో, లైక్ అండ్ కమెంట్ ప్లస్ షేర్ బోనస్. ఎక్కడ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో చేయాలి. సో అదనమాట ప్రాసెస్. సో ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకొని మనము ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట ఏది వర్క్ చేయాలి, ఏది వర్క్ చేయకూడదు అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇన్ని వర్క్స్లో మనం చూస్ చేసుకున్న వరకు జస్ట్ 2 వర్క్స్ మాత్రమే చూస్ చేసుకున్నాం. అట్లాగా మీరు ఇట్లా కంపేర్ చేసుకుంటూ పోతే మీరు చేసే వర్క్ తక్కువ ఉంటుంది కానీ అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటే. అండ్ అమౌంట్ కూడా, ఇన్కమ్ అనేది కూడా చాలా ట్రస్టెడ్ ప్రాసెస్లో అండ్ నమ్మకంగా జనరేట్ చేసుకోవాలన్నమాట మీరు అమౌంట్ కూడా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే మీరు ఒక వర్క్ చూస్ చేసుకున్నాక మీరు ఏం చేయాలి అంటే మీ మొబైల్ నెంబర్ అనేది రిజిస్టర్ చేయాల్సి వస్తుంది అనమాట. మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ ఇట్లాంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మోడిఫై యువర్ నెంబర్ అనే దానిపై క్లిక్ చేస్తారనమాట. మోడిఫై యువర్ నెంబర్ అనే దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సేవ్ చేంజెస్ అనే దానిపై క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొని వచ్చి దీంట్లో ఎంటర్ చేస్తారనమాట. ఎంటర్ చేసిన తర్వాత మీకు అనేది ఆ వర్క్ అలొకేట్ అవుతుంది. ఆ వర్క్ అలొకేట్ అయిన తర్వాత మీరు ఆ వర్క్ కంప్లీట్ చేసినట్టు వాళ్ళకు ప్రూఫ్ చూపించినారంటే దట్స్ ఇట్, మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ మీకు ఇంకోటి కూడా చెప్పాలి, ఈ యూజర్ నేమ్ అని ఉంది కదా, ఈ యూజర్ నేమ్ దగ్గర member-491533 అని ఉంది కదా. సో దాన్ని మనం చేంజ్ చేస్తాం అనమాట. ఎందుకు చేంజ్ చేస్తామంటే ఇప్పుడు మీరు వర్క్స్ అనేవి ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తా ఆన్ టైంలో కంప్లీట్ చేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని బెస్ట్ వర్కర్స్ అనే ఆప్షన్ కేటగిరీలో కూడా వేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో బెస్ట్ వర్కర్స్లోకి వెళ్ళారంటే బెస్ట్ ఇన్కమ్ అంటే బెస్ట్ పేఅవుట్స్, ఫాస్ట్ పేఅవుట్స్ అండ్ ఈజీ పేఅవుట్స్ అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత మీరేం చేయాలి అంటే విత్డ్రాల్ అనే సెక్షన్లోకి వెళ్ళాలన్నమాట. విత్డ్రాల్ అనే సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ప్లేస్ ఏ న్యూ విత్డ్రాల్ రిక్వెస్ట్ అని చెప్పేసి దానిపై క్లిక్ చేయాల్సి వస్తుంది అనమాట. ప్లేస్ ఏ న్యూ విత్డ్రాల్ ఇన్ఫర్మేషన్ అనే దాంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాంక్ కన్నా డిపాజిట్ చేసుకోవచ్చు, పేపాల్ కన్నా డిపాజిట్ చేసుకోవచ్చు. సో నా ఒపీనియన్ ఏంటి అంటే
పేపాల్తో డిపాజిట్ చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ గైస్. ఎందుకంటే పేపాల్ కాబట్టి ఈజీగా మనకి విత్డ్రాల్స్ అనేవి అయిపోతాయి, ఫాస్ట్గా విత్డ్రాల్స్ అనేవి మన చేతికి వచ్చేస్తాయి అనమాట పేపాల్ అనేది. బ్యాంక్ అనుకోండి, మనకి యూఎస్ డాలర్స్ నుంచి ఇండియన్ రూపీ కన్వర్ట్ అవ్వాలి, ఇండియన్ రూపీ నుంచి బ్యాంక్స్లోకి రావాలి, బ్యాంక్స్లో మళ్ళీ వాడు ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు అని చెప్పి చాలా ఎత్తేస్తాడు. ట్రస్ట్ మీ గైస్, నేను యూట్యూబ్లో ఎండ్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, బ్యాంక్ కన్నా పేపాల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం సింపుల్ అండ్ ఈజీ. ఓకేనా? సో మీరు పేపాల్కి యాడ్ చేసుకోవాలంటే పేపాల్ పైన క్లిక్ చేయగానే మనకి అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎనఫ్ ఫండ్స్ వచ్చినప్పుడు $5 వచ్చిన తర్వాత మీ పేపాల్ నెంబర్ అనేది ఇచ్చి కన్ఫర్మేషన్ చేసుకుంటే యూ విల్ గెట్ విత్డ్రాల్ గైస్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, దీంట్లో మనకి ఒక్కొక్కసారి విత్డ్రాల్స్ చాలా లేట్ అవుతాయి. మా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పింది ఏంటి అంటే, వాడు వర్క్ కంప్లీట్ చేసింది ఏంటి అంటే, ఈ కరోనా ఈ టైం ఉంటుంది కదా, ఆ టైంలో అనేది ఈ వెబ్సైట్ గురించి చూశాడనమాట. ఈ వెబ్సైట్ చూసిన తర్వాత వాడు లాగిన్ అయిన తర్వాత వర్క్ కంప్లీట్ చేసేదానికి 2 months పట్టిందంట. ఈ 2 months పట్టిన తర్వాత వాడు విత్డ్రాల్ రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ అనేది 1 month తర్వాత యాక్సెప్ట్ అయ్యి, ఆ 1 month తర్వాత యాక్సెప్ట్ అయిన తర్వాత అంటే రిక్వెస్ట్ వాళ్ళు చూసి వెరిఫై చేసి ఓకే రిక్వెస్ట్ ఇస్తాము అని చెప్పి, దాని తర్వాత వాళ్ళు 10 daysకి విత్డ్రాల్స్ అనేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇచ్చారనమాట. సో అప్పట్లో ఏంటి అంటే కరోనా టైం కాబట్టి వెబ్సైట్ కొంచెం ల్యాగ్ అయింది. అండ్ ఇప్పుడైతే విత్డ్రాల్స్ అనేవి ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు విత్డ్రాల్స్ కాకపోతే టెన్షన్ పడకండి, ఈ వెబ్సైట్ అనేది ఖచ్చితంగా విత్డ్రాల్స్ అయితే ఇస్తుంది. ముందుగానే మీకు విత్డ్రాల్ ప్రూఫ్ అయితే చూపించాను. అండ్ అట్ ద సేమ్ టైం లేట్ అయితే పర్లేదు, వెయిట్ చేయండి, యూ విల్ గెట్ విత్డ్రాల్స్ అనమాట. సో దిస్ ఇస్ ది వీడియో గైస్. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్.